హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్ అడ్డా. T20 ODI సమరాల తర్వాత ఇప్పుడు టీమిండియా సౌత్ ఆఫ్రికాతో అస్సలు సిసలైన టెస్ట్ క్రికెట్ సమరానికి సిద్ధమైంది. సీనియర్స్ రాకతో పాటుగా ఆల్రెడీ ఉన్న కొందరు సీనియర్స్ ప్లేస్లో ఇప్పుడు కొత్త వాళ్ళు ఆడబోతున్నారు కాబట్టి అసలు వీళ్ళు సౌత్ ఆఫ్రికా లాంటి పేస్ పిచ్లపై ఎలా ఆడతారో కూడా చూడాలి. సో అసలు సౌత్ ఆఫ్రికాపై టీమిండియా బలాలు బలహీనతలు ఏంటో అండ్ టీమిండియా బెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటో, అలాగే రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సెనా కంట్రీస్లో టెస్ట్ క్రికెట్ అంటే ఆల్వేస్ టఫ్ ఛాలెంజ్ అనే చెప్పుకోవాలి. సెనా అంటే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా అని అర్థం. ఈ 4 కంట్రీస్ని క్రికెట్లో సెనా కంట్రీస్గా పిలుస్తున్నారు. క్రికెట్లో ఇవి మోస్ట్ టఫెస్ట్ కంట్రీస్ కూడా. సో ఇప్పుడు మనం సౌత్ ఆఫ్రికాపై వాళ్ళ పేస్ బౌలింగ్ని ఎదుర్కొని టెస్ట్ మ్యాచ్ గెలవాలి అంటే మన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే. T20s అండ్ ODIస్లో కొత్త తరం ప్లేయర్స్తోనే ఆడిన టీమిండియా ఈ టెస్ట్ సిరీస్కి వచ్చేసరికి మన మెయిన్ ప్లేయర్స్, లెజెండ్స్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కూడా బరిలోకి దిగనున్నారు. రోహిత్ శర్మ రాకతో అతడే ఈ టెస్ట్ సిరీస్కి కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తాడు. ఇక వీళ్ళతో పాటు బుమ్రా, సిరాజ్లు కూడా ఆడబోతున్నారు. అయితే దశాబ్ద కాలంగా టెస్ట్ క్రికెట్లో కీలకమైన ప్లేయర్స్గా ఉన్న చేతేశ్వర్ పుజారా అండ్ అజింక్య రహానే ఇద్దరు కూడా ఈ టెస్ట్ సిరీస్కి ఎంపిక అవ్వలేదు. నాకు తెలిసి ఇక టెస్ట్ క్రికెట్లో వాళ్ళ కెరియర్ ముగిసినట్లే. వాళ్ళ ప్లేస్లో శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ లాంటి కొత్త తరం ప్లేయర్స్ రాకతో టీమిండియా టెస్ట్ క్రికెట్లో చాలా మార్పులు రానున్నాయి. ఈ టాలెంటెడ్ న్యూ జనరేషన్ ప్లేయర్స్ ఈ సౌత్ ఆఫ్రికా గడ్డపై జరుగుతున్న ఈ టెస్ట్ సిరీస్ ఒక మంచి ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఈ క్రమంలో అసలు టీమిండియా పాజిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రాహుల్, శుభ్మన్ గిల్ అందరూ మంచి టచ్లో ఉండడం మనకు కలిసి వచ్చే విషయం. అంతేకాదు ఈ కొత్త పాత తరం బ్యాలెన్స్ కూడా చాలా బాగా సెట్ అయింది అనిపిస్తుంది ఈ స్క్వాడ్లో. రోహిత్, విరాట్ లాంటి లెజెండ్స్తో పాటు జడేజా, అశ్విన్ లాంటి అమేజింగ్ ఆల్రౌండర్స్ కూడా ఈ స్క్వాడ్లో ఉన్నారు. బుమ్రా, సిరాజ్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళ అండతో యంగ్ ప్లేయర్స్ కూడా ఈ సిరీస్ని ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకొని రాణించే అవకాశం దక్కింది. బౌలింగ్లో కూడా టీమిండియా చాలా బాగానే కనిపిస్తుంది. మన వాళ్ళు కూడా ఈ మధ్య విదేశాల్లోని పేస్ పిచ్లపై టెస్ట్లలో అద్భుతంగా ఆడుతున్నారు కాబట్టి ఈ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ని కూడా అదే విధంగా రాణించే అవకాశం ఉంది. ఇక నెగిటివ్స్ అంటే షమీ లాంటి క్వాలిటీ బౌలర్ యాంకిల్ ప్రాబ్లం వల్ల దూరం అవడం మనకి నెగిటివ్ అని చెప్పొచ్చు. అయితే షమీ ప్లేస్లో ప్రసిద్ధ్ కృష్ణ టెస్ట్ క్రికెట్లో డెబ్యూ చేసే అవకాశాలే ఎక్కువ. బట్ కొత్త ప్లేయర్ కాబట్టి షమీ రేంజ్లో మనం అతని నుండి వెంటనే పర్ఫార్మెన్స్ ఆశించలేము. అలాగే మంచి క్వాలిటీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఎవరూ లేకపోవడం కూడా నెగిటివ్ అనే చెప్పుకోవచ్చు. రహానే, పుజారా, షమీ లేకపోవడంతో కొత్త వాళ్ళు సౌత్ ఆఫ్రికా లాంటి పేస్ పిచ్లపై వాళ్ళ బలమైన బౌలింగ్ని ఎదుర్కొని ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారో కూడా కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఇక టీమిండియా సౌత్ ఆఫ్రికా మధ్య టెస్ట్ క్రికెట్లో హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఒకసారి చూసుకుంటే కనుక ఇరు జట్లు ఇప్పటివరకు 42 సార్లు టెస్ట్ మ్యాచ్లు ఆడితే అందులో సౌత్ ఆఫ్రికా 17 మ్యాచ్లు గెలిచింది. ఇక టీమిండియా 15 మ్యాచ్లు మాత్రమే గెలవగా 10 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. హెడ్ టు హెడ్ రికార్డ్స్లో సౌత్ ఆఫ్రికా మనకంటే బెటర్గా ఉందని చెప్పొచ్చు. ఇక ఈ మొదటి టెస్ట్కి టీమిండియా బెస్ట్ ప్లేయింగ్ 11ని కనుక ఒకసారి చూస్తే నా అంచనా ప్రకారం ఓపెనర్గా కెప్టెన్ రోహిత్ శర్మకి తోడుగా యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అదే నిజమైతే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా సెట్ అవుతుంది. గంభీర్ తర్వాత అసలు మనకి టెస్ట్లలో ఓపెనింగ్లో లెఫ్ట్ రైట్ అన్న కాంబినేషన్ లేకుండా పోయింది. సో ఇప్పుడు ఆ బ్యాలెన్స్ ఉండబోతుంది. కీలకమైన థర్డ్ ప్లేస్లో శుభ్మన్ గిల్ ఆడే అవకాశం ఉంది. ఆల్రెడీ టెస్ట్లలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి థర్డ్ ప్లేస్లో గిల్ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇక ఫోర్త్ ప్లేస్లో కింగ్ కోహ్లీ ఉండనే ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్లో శ్రేయస్ అయ్యర్, సిక్స్త్ ప్లేయర్గా కేఎల్ రాహుల్, సెవెంత్ ప్లేస్లో ఆల్రౌండర్ జడేజా, ఎయిత్ ప్లేయర్గా మరో ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్, నైన్త్ ప్లేయర్గా బుమ్రా, 10th ప్లేయర్గా సిరాజ్ అండ్ 11th ప్లేస్లో కొత్త కుర్రాడు ప్రసిద్ధ్ కృష్ణ ఆడే అవకాశాలు ఉన్నాయి. మోస్ట్లీ ఇదే మన టీమిండియా బెస్ట్ ప్లేయింగ్ 11 అగైనెస్ట్ సౌత్ ఆఫ్రికా అని చెప్పొచ్చు. ఈ ప్లేయింగ్ 11పై మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. ఈ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాలోని సెంచురియన్లో జరగబోతుంది. ఇండియన్ కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకి ప్రారంభం కానుంది. టీవీలో చూసే వాళ్ళైతే ఈ మ్యాచ్ని స్టార్ స్పోర్ట్స్లో, డిజిటల్ మీడియాలో అయితే హాట్స్టార్లో ఈ మ్యాచ్ని చూడొచ్చు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.